ఉల్లిగడ్డ కారం ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇవ్వండి. పెద్దగా కట్ చేసి పెట్టుకున్న 4 ఉల్లిగడ్డలు, కారం 2 స్పూన్ల కారం, సరిపడా ఉప్పు, కారం, పెద్దగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు అన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్, పెద్దగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు 4, కారము, ఉప్పు, కొద్దిగా వాటర్ వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నామండి. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకోవాలండి. గిన్నె వేడికిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడికిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్నీ కలిపి పెట్టుకుని తాలింపు గింజలు, ఎండుమిర్చి, స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని గిన్నెలోకి ఆయిల్ పోసి, ఆయిల్ పోసిన తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు గింజలు వేసుకొని, పోపు గింజలు వేసిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా వాసన పోయేదాక కొద్దిగా కలుపుకోవాలి. ఉల్లిగడ్డలు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి. ఉల్లిగడ్డ ఈ ఉల్లిగడ్డ కారం దోశలోకి, ఇడ్లీకి సూపర్ కాంబినేషన్ అండి. చూసారు కదండి ఉల్లిగడ్డ కారం ఏ విధంగా తయారు చేసుకోవాలి. మీకు నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.